రోడ్డు ప్రమాదంలో డివైడర్ని ఢీకొట్టిన కారు అక్కడి నుంచి పూర్తిగా ఒరిగిపోయి ఢీకొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, క్రిషాంక్తో మాట్లాడాం. క్రిషాంక్ కూడా చెప్పడం జరిగింది వారితో కూడా సాన్నిహిత్యంగా ఉండేవారని, అనేక కార్యక్రమాల్లో ఇరువురు కూడా పాల్గొనే వాళ్ళమని, బీఆర్ఎస్లో ఒక క్రియాశీలక నేతగా ఎదిగేటువంటి క్రమంలో ఇలా మరణించడం చాలా విషాదకరం అంటూ కూడా వారు మాట్లాడారు. సో మీకు అందుతున్నటువంటి వివరాలేంటి, ప్రమాదానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి అందుతున్నటువంటి వివరాలేంటి కిరణ్ భూపతి? ఖచ్చితంగా అసలు తాను ఎక్కడి నుంచి వస్తున్నానని మాత్రం ప్రస్తుతం ఇంకా క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం అయితే ఏదైతే పటాన్ చెరువు దగ్గర ఓఆర్ఆర్ మీద నుంచి వస్తుండగా డివైడర్ ను, అక్కడ ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టడంతో XLS6 వాహనం ఒక్కసారిగా పల్టీలు దాన్ని పూర్తిగా ఢీకొట్టడంతో వెనక సీట్ లో కూర్చున్నటువంటి లాస్య నందితకు తీవ్ర గాయాలు ప్రస్తుతం అయినట్టుగా వచ్చాయి. కానీ తాను మృతి చెందినట్టుగానే ప్రస్తుతానికైతే వార్తలు అయితే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పిఏతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఏం మాట్లాడలేనంటూ కూడా తాను ఫోన్ కూడా పెట్టేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా వారం 10 రోజుల డిఫరెన్స్ లోనే రెండో ప్రమాదం జరగడం పట్ల కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, లేదంటే కంటోన్మెంట్ వాసుల్లో కూడా కొంత కలవరం అయితే పెడుతోంది. ఎందుకంటే గత నల్గొండ సభలో తాను చాలా ఉత్సాహంగా కేసీఆర్ సభలో కూడా నీటిపూర్లో కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో రిటర్న్ జర్నీలో కూడా తాను బస్సులో రావాలని చెప్పినప్పటికీ కూడా లేదు, నేను కారులోనే వస్తానని కూడా తాను రిటర్న్ జర్నీలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే వెనక వచ్చినటువంటి టిప్పర్ కూడా ఢీకొనడంతో అప్పటికే కారు కూడా చాలా నుజ్జు అయినటువంటి పరిస్థితి అయితే కనబడింది. తాను కూడా ఏ గాయాలు లేకుండా కొంత బయటపడింది. కానీ కొంత డ్రైవర్ కి మాత్రం అప్పుడు గాయాలైనట్టుగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు కూడా 10 రోజుల డిఫరెన్స్ లోనే రెండో ప్రమాదం జరగడం కూడా బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి. తాను కూడా మృతి చెందినటువంటి నేపథ్యంలో గత ఏడాది వారి తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న కూడా కొంత గుండెపోటుతో తాను చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఏడాది కేవలం సంవత్సరం తిరగక ముందే ఇంట్లో రెండోసారి ఇట్లా జరగటం పట్ల కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కవాడిగూడ నుంచి తాను మొదటిసారిగా 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కవాడిగూడ కార్పొరేటర్ గా తాను జిహెచ్ఎంసీ లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2022లో జరిగినటువంటి ఎన్నికల్లో తాను ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా ఈసారి ఎమ్మెల్యేగా తనకు పార్టీ అవకాశం ఇచ్చింది. 2 నెలల కాలం పాటులోనే తాను కొంత ఎవరైతే సాయన కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, ప్రజలకు కంటోన్మెంట్ వాసులకు కూడా అందుబాటులో ఉంటారు. ఏ చిన్న సహాయం అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇటీవలే వారి తండ్రికి సంబంధించినటువంటి సంవత్సరికం కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొంటారు. చాలా ఉత్సాహంగా వాళ్ళ ఎవరైతే లాస్య నందిత చెల్లెలు కావచ్చు, ఈమె కావచ్చు, చాలా వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనబడింది. జరిగిన 4 రోజులకే ఇలా జరగడం పట్ల కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం లాస్య నందిత ఏదైతే పార్థివ దేహాన్ని తన ఇంటికి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సిద్ధు, అలాగే కిరణ్ భూపతి, డ్రైవర్ పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి డ్రైవర్ని, అలాగే లాస్య నందితను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి చనిపోయారనేటువంటి ఆసుపత్రి నుంచి ధృవీకరణ ఏమైనా తీసుకున్నారా? దీనికి సంబంధించినటువంటి వివరాలేంటి? ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు రావాల్సి ఉంది. సిద్ధు, ఆ డ్రైవర్ పరిస్థితి అయితే విషమంగానే ఉందని కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందింది. తాను మాత్రం లాస్య నందిత మృతి చెందినట్లుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అయితే అందింది. లాస్య నందితకు సంబంధించిన కార్ డ్రైవర్ కావచ్చు, లాస్య నందితను కావచ్చు, ప్రస్తుతానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. కిరణ్ భూపతి, మనం చూస్తున్నాం లాస్య నందిత మృతి చెందినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పూర్తిగా రక్తపు మడుగులో పడినటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్గా చెప్పొచ్చు. యువ నాయకురాలుగా ఎదుగుతున్నటువంటి లాస్య నందిత, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఎదుగుతున్న వ్యక్తి ఇలా మరణించడం. తండ్రి సాయన్న కూడా గత సంవత్సరం మృతి చెందారు హార్ట్అటాక్తో. లాస్య నందిత తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తాను అంటూ కూడా కంటోన్మెంట్ ప్రజలకు భరోసానిస్తూ ఎన్నికల్లో పోటీ చేశారు. 17,000 ఓట్ల మెజారిటీతో కూడా ఆవిడ గెలుపొందిన విషయం తెలిసిందే. సో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, అనేక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి లాస్య నందిత మరణించినటువంటిది చాలా దిగ్భ్రాంతికర విషయం అంటూ కూడా మనతో క్రిషాంక్ బీఆర్ఎస్ నేత ఫోన్ లైన్లో మాట్లాడడం చూసాం. అలాగే వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా ఆయన పంచుకోవడం చూసాం. ఇదొక విషాదకర వార్త అని చెప్పుకోవచ్చు. డివైడర్ని ఢీకొని అదుపు తప్పి లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది డ్రైవర్. అలాగే
లాస్యనందిత మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా రక్తపు మడుగులో పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళి ఎక్కడ ఏమైనా డెత్ కన్ఫర్మేషన్ తీసుకున్నారా, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారనే వివరాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సాయి కిరణ్? సిద్ధు, ఒక విషాదకర వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాస్యనందిత ఈ తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందనేటువంటి వార్త ఇప్పుడు తీవ్ర విషాదం కలిగిస్తుంది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు XL6 కారు అయితే ఔటర్ రింగ్ రోడ్, పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ వద్ద అయితే అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీట్ లో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. అయితే డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఎమ్మెల్యే మాత్రం ఈ ఘటనలో స్పాట్ లోనే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పటాన్ చెరువు సమీపంలో యాక్సిడెంట్ అయింది కాబట్టి పటాన్ చెరువు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆమెను వెంటనే తరలించిన బ్రాడ్ డెడ్ గా కూడా వైద్యులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా చేరుకుంటున్నారు. వారి తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న కూతురు లాస్యనందిత. సాయన్న దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయనకు కంటోన్మెంట్ లో మంచి పేరుంది. ఆయన 5 సార్లు కూడా కంటిన్యూగా గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయిన తర్వాత లాస్యనందిత ను పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ నిలబెట్టింది. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా లాస్యనందిత ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి. సో ఈలోపే ఈ ప్రమాదం జరగడం మాత్రం తీవ్ర విషాదం మిగిల్చింది. మొన్ననే నల్గొండలో జరిగినటువంటి బీఆర్ఎస్ సభకు వెళ్ళినటువంటి సమయంలో కూడా లాస్యనందిత కారు ఆ ప్రమాదానికి గురైంది. మళ్ళీ వారం తిరగకుండానే మరొకసారి ప్రమాదం జరిగి అయితే ఈసారి లాస్యనందిత మృతి చెందడం మాత్రం తీవ్ర విషాదం నింపింది. కంటోన్మెంట్ లో కాదు, అటు రాష్ట్రంలో కూడా యంగెస్ట్ ఆమె ఎమ్మెల్యే. ఫస్ట్ టైం వాళ్ళ తండ్రి చనిపోయిన ఆ తర్వాత అనారోగ్య కారణాలతో చనిపోయిన తర్వాత టికెట్ ఆమెకు వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ కంటోన్మెంట్ లో ఆమె గెలిచింది. కానీ ఈ యాక్సిడెంట్ తో చనిపోవడం మాత్రం తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. అయితే యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది ఏంటనేది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. మరి ఆమె ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్లారు, రాత్రి మళ్ళీ తెల్లవారుజామున ఉదయమే బయలుదేరి రావడం ఎక్కడి నుంచి వస్తున్నారనేది మాత్రం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. మనం చూడొచ్చు ఆ విజువల్స్ లో కూడా పూర్తిగా రక్త మడుగులో మునిగిపోయి ఉన్నారు. పూర్తిగా ఈ యాక్సిడెంట్ అయితే రోడ్డుకు పక్కన ఉన్నటువంటి రైలింగ్ ను ఢీకొట్టి రక్తం మడుగులో మునిగిపోయి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు అక్కడ అదుపు తప్పాల్సి కారు అదుపు తప్పింది, అత్యంత వేగం కారణమా లేకపోతే అడ్డుగా ఏదైనా వచ్చి వాటిని తప్పించబోయి ఏమైనా ఢీకొట్టడం జరిగిందా అనేటువంటి ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే లాస్యనందిత మృతదేహం, ఎమ్మెల్యే లాస్యనందిత మృతదేహం మాత్రం పటాన్చెరులోని ఒక ఆసుపత్రిలో ఉంది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తిగా ఎంటైర్ నియోజకవర్గం సంబంధించి వార్త ఇప్పుడే తెలిసింది. అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది.